గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక 18-19 సంవత్సరాల జర్నీ. 18 years. ఒక నటిగా ఈ కెరీర్ని ఇలా కొనసాగించడానికి అతిపెద్ద బ్యారియర్ ఏంటి? ఫ్యామిలీనా, లేకుంటే హెల్త్, ఫిజికల్, ఇప్పుడు ఫిట్నెస్, లేకుంటే డైట్, ఈ జర్నీలు, ఈ డబ్బులు తక్కువ వచ్చినా కానీ మనం ఇందులో ఇమడాలి, ఇవన్నీ హజార్డ్స్. ఎరాటిక్ షెడ్యూల్స్, మన టైం మన చేతిలో ఉండదు. ఒక ఇంపార్టెంట్ ఒకేషన్ ఉంటుంది, అప్పుడు అక్కడ వాళ్ళు ఎవరో పిలుస్తారు, అక్కడికి వెళ్ళిపోవాలి, అది మిస్ అవుతాము, ఫ్యామిలీ మిస్ అవుతాము. అది అంటే ఇది సారీ, గత ఇంటర్వ్యూలో మీరు ఒకసారి చెప్పారు, ఇది రిపీట్ క్వశ్చన్ అడుగుతున్నాను మా ఆడియన్స్ కోసం. కొన్ని వందల చీరలు కొన్నారంటే ఇప్పటివరకు? అవును, వందలేంటి, వందలు ప్రతిసారి ఇలా తీసేస్తా, ఒక 50 చీరలు తీసేస్తాను, కొనాల్సి వస్తుంది సీరియల్ కోసం. అయితే ఇప్పుడు దాకా ఎన్ని చీరలు కొని ఉంటారు లైఫ్లో? ఒక 1000 చీరలు కొని ఉంటాను. 1000 చీరల? 1000 పైనే, 1500. ఇంకా అందరూ అంతే, నేను ఒక్కదాన్ని కాదు, సీరియల్ చేసే వాళ్ళు అందరి ఇళ్ళలో అలాగే ఉంటాయి. తర్వాత ఏం చేస్తారు ఈ చీరలన్నీ? కొన్నాళ్ళు వాడతాం, కొన్నాళ్ళ తర్వాత ఇంకా తీసేస్తాం. తీసేయడం మీన్స్ ఇచ్చేస్తాం ఎవరికైనా. ఓకే, పని వాళ్ళకి కానీ ఎవరికైనా అలా ఇచ్చేస్తాం. మేడం, అంటే వచ్చే రెమ్యునరేషన్లో సగానికి పైగా మెయింటెనెన్స్కి పోతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎలా సర్వే అవ్వాలి? అంతే అంటున్నా, అలాగే సర్వే అవ్వాలి. అంటే కొంతమంది మేనేజ్ చేస్తారు, కొంతమంది కొనరు, కొంతమంది, అంటే ఇవన్నీ ఇట్స్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే కాస్ట్యూమ్స్ అనేవి మూవీస్లో ఇస్తారు, సీరియల్స్లో ఇవ్వరు. సీరియల్స్లో కూడా ఏంటి, ఒక సెట్ ఉంటుంది, ఒక 50 sarees ఉంటే మనం మేనేజ్ చేయొచ్చు, మొత్తం ఆ సీరియల్ అంతా మేనేజ్ అవుతుంది. అంటే నేను మీ సంపాదన గురించి తెలుసుకోవాలను, మీరు ఇందాకన్నట్టు తమ్నేల్ పెట్టాలని అడగట్లేదు. ఒక కాల్ షీట్కి ఎంత పే ఉంటుంది సినిమాకి? చెప్పలేను నేను, సారీ చెప్పలేను. సరే, మిర్చి మాధవికి వద్దు, ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్కి ఉంటుంది, బాగానే ఉంటుంది. అది కూడా నాకు తెలియదు, వాళ్ళకి ఎంత వస్తుంది అనేది నాకు తెలియదు, వాళ్ళ విషయాలు మనకు తెలియదు కదా. మీకు ఎంత, ఒక 50,000 ఉంటుంది పర్ డే? నేను చెప్పలేను. అది సారీ. ఓకే మేడం, పర్లేదు. అండ్ మీ ప్రభాస్ నేను ఎందుకు అంటున్నాను అంటే, ఆయన సినిమా పేరుని తీసుకొచ్చి మీరు ఇంటి పేరు. ఈరోజు ఆయన ఎక్కడున్నారంటే, తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమాని శాసించే ఆ స్థాయిలో కూర్చొని పైనుంచి అలా చూస్తున్నాడు వాళ్ళతో. సో ఆ మిర్చి టైంలో ప్రభాస్ గారిని చూసినప్పుడు, ఈ రేంజ్లో ఉన్న ప్రభాస్ గారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? అంటే ఒక మనిషి ఇంత ఎదగచ్చు అంటే, అందరూ సినిమా, ఇఫ్ తనకి బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే, బ్యాక్గ్రౌండ్ ఉన్న అందరూ అంత ఎదగలేదు కదా. అంతే. సో ఆయన కృషి చాలా ఉంది, చాలా డెడికేషన్, అవన్నీ మనం కూడా నేర్చుకోవాలి, అలా ఉంటుంది అనమాట. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒక తెలుగు నటుడు, రాజమౌళి గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, అంటే అసలు తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు అలా పైకి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేడం, అంటే నా ఇంటర్వ్యూ, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనగానే నేను ముందే ఫిక్స్ అయ్యాను, మేడం మీరు ఆ సినిమాలో ఏం చేశారు, ఈ సినిమాలో ఏం చేశారు, ఇవి అడగకూడదు, మీ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి, మీ ఆలోచన విధానం తెలుసుకోవాలి, నేను ముందే ఫిక్స్ అయ్యాను. సో నా క్వశ్చన్స్ అన్నీ అలాగే వెళ్తున్నాయి. నో ప్రాబ్లం. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ట్రావెల్ అయ్యి, ఇన్ని సినిమాలు చేసి, ఇన్ని సీరియల్స్ చేసి, ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక్క ఫ్రెండ్ కూడా లేకపోవడానికి కారణం ఏంటి? ఒక్క ఫ్రెండ్ కూడా లేకపోతే, నా ఫ్రెండ్స్ అంటే ఏం చేయాలి, మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్కి చెప్పండి? టైం ఇస్తారు కదా. అవును, ఆ టైం లేదు నా దగ్గర, అందుకని. వాళ్ళ తప్పు కాదు, నా తప్పు. నేను టైం ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, నేను స్పెండ్ చేయడానికి నాకు టైం ఏదైతే ఉందో చాలా టైట్గా ఇలాగా సెట్ అయ్యి ఉందన్నమాట. ఏ బ్రిక్ మనం తీయలేం అట్లా. ఇప్పుడు ఏదైతే ఒక బ్రిక్లోంచి ఒక బ్రిక్ తీసేసిన పడిపోయినట్టు, నా టైంలో నేను తీసి బయటకు మళ్ళా వెళ్ళి వాళ్ళని డిసప్పాయింట్ చేసి, అలా ఆ సిస్టమే ఒక మూట కట్టి అటక మీద పెట్టాను. నేను వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్ అనమాట. నేను క్వశ్చన్ అడగొచ్చా? చెప్పండి. తప్పైతే సారీ, నా ఓడు తీసుకుంటాను. ఈ మధ్యకాలంలో కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డారా లేదా? అవును, అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది అనేది ప్రతి మోడరేట్ యాక్టర్కి ఉంటుంది. నాకు పక్కన పెట్టండి, నాకు నా ఫ్యామిలీ, మా హస్బెండ్ వర్క్ చేశారు, నేను వర్క్ చేసుకున్నాను, నాకేం ఇది లేదు. కాకపోతే మేము యూకే వెళ్ళాం కదా, అందుకని సెట్ బ్యాక్ అయింది కొంచెం. బట్ ఇప్పుడు ఐఎమ్ ఫైన్. ఇప్పుడు ఓకే. మధ్యలో అయింది. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే మేడం, నేను గతంలో విన్నాను, వేరే వాళ్ళ ద్వారా ఒక మనిషి మిమ్మల్ని అప్రోచ్ అయితే, మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదు, ఇండస్ట్రీలో వేరే వాళ్ళ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అయితే
వేరే వ్యక్తికి మీ గోల్డ్ తాకట్టు పెట్టి మరి ఆ మనిషికి మీరు హెల్ప్ చేస్తున్నారు, చేశారు కదా? ఎస్ చేశాను. ఆ మనిషి డైరెక్ట్గా మీ దగ్గరికి రాలేదు, వేరే వాళ్ళ ద్వారా వచ్చారు. అది ఎప్పుడో విషయమో చెప్తున్నారు మీరు, ఇప్పుడుది కాదు. అవును అవును. తను డబ్బులు తీసుకొని వాళ్ళ అమ్మకి ఏదో హెల్త్ ఇంకొక ఇంజెక్షన్ ఇవ్వాలి ఎంతో అవుతుందంటే సరే అని డబ్బులు తీసిస్తే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. అతని పేరు ఫణి అని, మిర్చిలో చేసిన అతని పేరు కూడా చెప్తాను నేను. ఎక్కడ చేశాడు? మిర్చిలో ఇలా తల ఫ్యామిలీ నాది సంథింగ్ అప్పుడు ఇలా కొట్టినప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అతను ఉంటాడు, ఓకే అతను. అది ఇప్పటికీ నాకు నా కో ఆర్టిస్ట్ ఒక ఆయన ఏడిపిస్తుండే, నిన్ను కొంచెం పొగిడితే బంగారం పెట్టి డబ్బులు ఇస్తావు కదా అంటే, బాబు పొగడ్డం కాదురా అయ్యా, అది వాళ్ళ అమ్మకి బాగాలేదు సీరియస్గా ఉందంటే తెలియక చేసే పనులు అవన్నీ. అంత అమాయకంగా ఉండేవారా డబ్బుల విషయంలో? అంటే నిజమే, పాపం అమ్మ పోతే రాదు కదా అలా. అది మొన్న కూడా ఎవరో అడిగితే నేను ఒకటే చెప్పలేదండి, నాకు హెల్ప్ చేయడానికి అయితే డబ్బులు లేవు, బొటాబొటిగా ఉంటాను. ఏదో అనుకుంటారు నా దగ్గర ఊరికే అట్లా ఉన్నాయి, ఇస్తుంది చేస్తుంది అని చెప్పి. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మేడం, ఎవరికో అవసరమైతే బంగారం అమ్మేసి మరి ఇచ్చిన మిర్చి మాధవికి, బంగారం అమ్మల తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిన మిర్చి మాధవికి ఇండస్ట్రీ నుంచి ఒక కష్టకాలంలో సపోర్ట్ వచ్చేవాళ్ళు ఎవరు లేరా? అవసరం లేదండి, వాళ్ళు ఎందుకు చేయాలి, నేను ఆశించను కూడా, నాకు వద్దు కూడా, వద్దు. ఎందుకు వాళ్ళ డబ్బులు నాకు ఎందుకండి, వేరే వాళ్ళు ఎందుకు చేయాలి అసలు నాకు? నేను ఎవరికి చేశానని, ఓకే నేను చేశాను, అది నా ఏదన్నా అది వేరే వాళ్ళు మనకెందుకు చేయాలి, చేసి ఊరికే ఉంటారు, వాళ్ళు ఏం ఆశించకుండా ఉంటారా, ఎందుకు మనకు అవన్నీ కాదా, అవన్నీ అవేం వద్దు మనకి. నాకు ఒక్కటే, ఎవరిని అడిగినా నాకు వర్క్ ఇప్పించండి అని అడుగుతాను, ట్రైనింగ్ ఇప్పించండి, వర్క్ ఇప్పించండి. కానీ నాకు కట్టే కాలే వరకు నేను ముందు రోజు వరకు నేను సంపాదించుకుంటాను. అండ్ చాలామంది చెప్పిన విషయం ఏంటంటే, మొదట్లో డబ్బుల గురించి పట్టించుకునేది కాదు, ఛాన్సులు వస్తే చేసేది. తర్వాత మిర్చి మాధవి ఎలా అయిపోయిందంటే, నాకు ఎంత ఇస్తారో చెప్పండి, మీ ఇష్టం, బట్ ఇస్తానన్నది మాత్రం ఆపితే ఒప్పుకోను. అంతే కదా. అంటే కొంచెం నేర్చుకుంటాం కదా, ముందున్నట్టు అమాయకంగా ఉంటాం. తర్వాత కూడా ముందు అవసరం పడకపోయేది, అదే చెప్పాను కదా, ముందు నాకు అబండెంట్ డబ్బులు ఉండేవి, మా హస్బెండ్ జాబ్ చేసేవాళ్ళు. నాకు అవసరం కోసం ఏ రోజు నేను ఇండస్ట్రీకి రాలే. కొంతమంది అవసరం కొద్దీ వస్తారు, వాళ్ళ ఏముండదు కదా, నా జాబ్ ఉండేది, నా ఆఫీస్ ఉండేది, నాకు అసలు ఒక్కోసారి అయితే షూటింగ్లో ఒక 20,000 అలా తెచ్చి మేనేజర్కి ఇచ్చి పెట్టేదాన్ని, ఉంచండి మీరు నేను వెళ్ళేటప్పుడు తీసుకుని. ఇప్పుడు 20,000 తక్కువేమో, ఎప్పుడు మాట 18 ఏళ్ళ కిందటి మాట మాట్లాడుతున్నాను, 15 ఏళ్ళ కిందటి మాట మాట్లాడుతున్నాను. అలా పర్సులో డబ్బులు ఉండేవి, ఒక్కోసారి అసలు లెక్క కూడా చూసుకునేదాన్ని కదా, ఎంత ఉన్నాయి కూడా చూసుకునేదాన్ని కదా, ఇట్లా తీసి ఇచ్చేదాన్ని. అలా ఉండేవి డబ్బులు ఉండేవి బాగానే. ఇప్పుడు రాను కొంచెం ఖర్చులు ఎక్కువ అయ్యి అన్నీ కొంచెం ఇది అవుతుంది కదా. అంటే ఒక మనిషి అక్కడి నుంచి ఇక్కడ ఇలా ఈ రేంజ్కి మారిపోవడానికి ఏవో కొన్ని ఇన్సిడెంట్ జరుగుంటాయిగా, మీ కష్టాన్ని దోచుకొని ఉంటారుగా, అలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసిన తర్వాత ఇలా అయిపోయారు? దోచడం అన్నను రెస్పాన్సిబిలిటీస్ అంట. రెస్పాన్సిబిలిటీస్ చిన్నప్పుడు పిల్లలకి ఏం ఖర్చు ఉంటుంది, పెద్ద అయ్యే కొద్ది వాళ్ళ ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా, మీకే తెలుసు. ఒక బ్రాండెడ్ షర్ట్ కొనాలంటే ఎంత అవుతుంది, పైగా ఇద్దరు చదువుకుంది ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో, మా ఇద్దరు అబ్బాయిలు ఇంజనీర్లు, ఎంఎస్ చేశాడు అబ్బాయి, వాడు ఒకడు విఐటి ఒకడు ఎస్ఆర్ఎం. అంటేనే అసలు ఎస్ఆర్ఎం ఇంజనీర్ అంటేనే అది ఫుల్ అసలు ప్రైవేట్ యూనివర్సిటీస్ అవి. ఇంటి కోసమే ఖర్చు పెట్టాను నేను, దుబారా చేసింది లేదు, ఎగరేసింది లేదు, ఏం లేదు. అలా మీకోసం మీరేం చేసుకున్నారు ఈ 18 ఏళ్ళ కష్టంలో? నా కోసం నేనేం చేసుకోవాలంటే ఇదిగో ఇలా బట్టలు కొనుక్కున్నా, 1500 చీరలు కొనుక్కున్నా, వంటలు చేసుకొని శుభ్రంగా తిన్నా, ఐఎమ్ హ్యాపీ. అంటే ఒకటేంటంటే నాకేం కావాలని నేను తెచ్చుకుంటాను. నేను ఏ రోజు ఐఎమ్ నాట్ డిప్రైవ్డ్. అంటే డిప్రైవ్డ్ అంటే తెలుసా మీకు, దానికోసం తహతహలాడను, తప్పించను, ఏ వస్తువు కోసం, మనిషి కోసం, ఏ విషయం కోసం, అదేం ఉండదు. నాకు ఏదైనా కావాలి అని అనుకుంటే ఐ విల్ సీ దట్, అది నేను తెచ్చుకుంటాను, లేదంటే వదిలేస్తా. ఎంత బుర్రని అంత ఏమంటారు దాన్ని రంపం పెట్టి కోసుకొని ఆ బాధలు నాకు పడే ఓపిక లేదు, తక్కువ పేషెన్స్ తక్కువ వాటిల్లో కొన్ని.